నేను అడుగుతున్నా, ప్రత్యేక హోదాలు ఏముంది? ఈరోజు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలో ఏముంది? దానికి దీనికి వ్యత్యాసం ఎక్కడుందో చెప్పమంటున్నాను. అదనంగా ప్రత్యేక హోదా ద్వారా ఏమొస్తాయో చెప్పమంటున్నాను. మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయడం కాదు. ఉద్యోగాలు రావడం లేదు, స్పెషల్ స్టేటస్ ఇస్తేనే ఉద్యోగాలు వస్తాయని వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఏ అనుభవం ఉందండి వీళ్ళకు? నేను అడుగుతాను, ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరినీ మీరు ఒకసారి చూస్తే ఏమన్నా అనుభవం ఉందా? ఏదైతే ఒరిజినల్గా స్పెషల్ స్టేటస్కి వస్తుందో ఆ బెనిఫిట్స్ అని ఇందులో ఇస్తామని ఆ రోజు రాత్రి 12 గంటలకు అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం, అది ఇంకా కూడా మనకు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కానీ ఈఏపీ కానీ ఇంకా మనకు ఇవ్వడం లేదు. అది ఇమ్మీడియట్గా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. స్పెషల్ స్టేటస్ వల్ల ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ వస్తాయని వేగ్గా ఉంది. నేను కూడా ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి, తెప్పించండి. స్పెషల్ స్టేటస్ వల్ల ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఇస్తారా? అది సెపరేట్ జీవోనా సేమ్ అదేనా? ఓన్లీ ఫైటింగ్ మోడ్కే వెళ్ళిపోయి ఏమీ చేసుకోకపోతే నష్టపోయేది మనమే నష్టపోతాం. ఈరోజు మీరు చూసినప్పుడు ఒకటి, మన హక్కుల కోసం పోరాడడానికి నో సెకండ్ థాట్స్. నాకు ఇంకొక ఆలోచన కూడా లేదు. గట్టిగా పోరాడతాం, గట్టిగా ఫైట్ చేస్తాం, సాధించే వరకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు, సాధిస్తాం. మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఈ సమయంలో రాజీనామా చేసి వస్తే పార్లమెంట్లో పోరాడే వ్యక్తులు కూడా ఉండరు. ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంచో పైన అడిగేది ఓన్లీ స్పెషల్ స్టేటస్ సరిపోతుంది. ఓకే, స్పెషల్ స్టేటస్ ఇస్తే ఏమొస్తుందండి? 15,000 కోట్లు వస్తుంది. ఇంకొక పక్కన ఇస్తే 16,000 ప్లస్ 4,000 కోట్లు ఈఏపీకి ఇస్తే వస్తుంది. మేము రాజీనామా చేసి పారిపోతాం, కాబట్టి అవిశ్వాస తీర్మానం చేసి వచ్చేస్తాం. అవిశ్వాస తీర్మానం చేస్తే మెజారిటీ వాళ్ళకుంది. మెజారిటీ ఉన్నాక అవిశ్వాస తీర్మానం అయితే 6 నెలలు మాట్లాడడానికే లేదు. మళ్ళీ ఆ ఇష్యూ పైన ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడమే కాకుండా ఇంకా చాలా మంది సహకారం తీసుకోవాలి. మనకు 54 మంది ఉంటే తప్ప మనకు నో కాన్ఫిడెన్స్ పెట్టే అవకాశం కూడా లేదు, అవిశ్వాస తీర్మానం పెట్టలేము. అలాంటప్పుడు అవసరమైతే కొంతమంది ఎంపీల సహకారం తీసుకుని, అన్ని పార్టీల సహకారం తీసుకుని మనకు న్యాయం జరిగే వరకు పోరాడాలి. అవసరమైతే నో కాన్ఫిడెన్స్ పెట్టడానికి కూడా ఈ పార్టీకి వెనుకాడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్పెషల్ స్టేటస్ లో ట్రూ స్పిరిట్ తో ఏదైతే ఇస్తున్నారో ఆ పేరు వేరే వాళ్ళకి ఆ పేరు కూడా పక్కమండి, లేదంటే అందులో ఉండేటన్ని మాకు కూడా ఇవ్వండి. అది సెపరేట్ జీవో అయితే నేను అదే అడుగుతున్నా. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వండి. 5 సంవత్సరాలు ఇండస్ట్రియల్ సెంటర్స్ ఇవ్వండి. మాకు కూడా ప్రత్యేక హోదా ఇచ్చి అన్ని బెనిఫిట్స్ ఇమ్మని గట్టిగా డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.